1998వ సంవత్సరం సెప్టెంబర్ 20 చెన్నై నగరమంతా నిద్రపోతున్న సమయం. సార్, కోకపేట రోడ్డు పక్కన దారుణంగా చంపేసిన డెడ్ బాడీ ఒకటి దొరికింది సార్. సార్, తిరుమలగిరిలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది సార్. 1 కాదు 2 కాదు, అలాగే ఇంకో 4 హత్యలు. అందరికీ ఒకటే పోలిక. హత్య చేయబడిన అందరూ విడుదలైన సినిమాలోని కథల పాత్రలలాగానే ప్రతి ఒక్కరూ హింసించబడ్డారు. విచారణలో హత్య చేయబడిన వాళ్లు ఆ సినిమాని చాలా దారుణంగా విమర్శించిన విమర్శకుల కుటుంబం అనే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇప్పుడు ఆ విమర్శకులు ఏమయ్యారా అని ప్రశ్నార్థకంగా మారింది. ఈ విచారణ ముగిసేలోపు అదే పద్ధతిలో ఇంకొన్ని హత్యలు. ఇది పోలీసు శాఖకి పెద్ద సవాల్. సినిమా విమర్శకులకి మరణ భయాన్ని చూపించింది. ఎవరు ఆ సైకో కిల్లర్? సినిమాని తన తల్లి అని చెప్పుకునే దాన్ని చంపేవాళ్లని ఎముడిగా మారి చంపుతున్న ఆ వ్యక్తి హిచ్కాక్ ఇరుదయరా.